శ్రీమాత్రే నమః. ఈ నవరాత్రులలో 3వ రోజు చంద్రఘంటాదేవి ఉపాస్య దైవం. ఈవిడికి ఈ పేరు ఎలా వచ్చింది, ఈవిడ యొక్క అవతార లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని ముందుగా తెలుసుకుందాం. బ్రహ్మచారిణిగా చేసినటువంటి తపస్సు యొక్క ఫలితంగా శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత కొంతకాలానికి పరమశివుడు తీవ్రమైన తపస్సులో ఉండగా జాతుకాసురుడు అనేటువంటి వాడు లోకకంటకుడుగా తయారై మునులు చేసేటువంటి యజ్ఞాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ ఉన్నాడు. ఆకాశం అంతటా కూడా అతని సైన్యం ఆవరించుకుని ఉండటం వల్ల అంధకారంతో లోకమంతా నిండిపోయింది. ఆ సమయంలో ఆ జాతుకాసురుణ్ణి, వాడి సైన్యాన్ని వినాశనం చేసేందుకు యుద్ధాభిమాని స్వరూపమైనటువంటి చంద్రఘంట అనేటువంటి పేరుతోటి ఆవిడ అవతరించింది. చంద్రఘంటాదేవికి చంద్రఘంట అనే పేరు రావడానికి కారణం ఆవిడ ధారణ చేసినటువంటి అర్ధచంద్రాకార బింబము, అలాగే దివ్యమైనటువంటి గంట. లోకమంతా అంధకారంలో ఉండటం వల్ల వెలుగు కోసం శివుని శిరస్సుపై ఉన్నటువంటి చంద్రబింబాన్ని ఆవిడ శిరస్సుపై ధారణ చేసింది. శబ్దవేధతోటి జాతుకాసురుణ్ణి సంహారం చేసేందుకు చేతిలో దివ్యమైనటువంటి గంటని ధారణ చేసింది. ఆ విశేషణాల చేత ఆవిడికి చంద్రఘంట అనే పేరు వచ్చింది. ఈ విధంగా ఆవిడ జాతుకాసురుణ్ణి సంహారం చేసి మహర్షులకి, దేవతలకి, ముల్లోకాలకి కూడా ఆవిడ ధైర్యాన్ని, శక్తిని నింపింది. రాక్షసులను భయభ్రాంతులకు గురి చేసింది. ఆమె శంఖనాదం వినగానే రాక్షసులు పారిపోతారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక ఆవిడ యొక్క ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుందాం. పిండజప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదంతనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. అంటే సింహవాహనంపై ఆరూఢురాలై 12 భుజాలలో ఆయుధాలను ధరించి మునివరులను రక్షించుటకు, రాక్షసులను సంహరించుటకు సిద్ధంగా ఉన్న ఆ దేవత శిరస్సుపై అర్ధచంద్రాకార బింబాన్ని, దివ్యమైన గంటను ధారణ చేసి ఉన్నటువంటి ఆ దేవత నాకు శాంతి, ధైర్యము, కరుణను ప్రసాదించుగాక. మానవ జీవనంలో ఎన్నో భయాలు, సమస్యలు, అన్యాయాలు ఉంటూ ఉంటాయి. మనలో ధైర్యం, సమాధానం లేకపోతే భయం మనల్ని మింగేస్తుంది. చంద్రఘంటాదేవిని ధ్యానం చేయడం అంటే మనలోని భయాలను తొలగించుకోవడం, న్యాయం కోసం నిలబడే శక్తిని పొందడం, దివ్యమైనటువంటి రక్షణా కవచాన్ని, మానసిక శాంతిని సిద్ధింపజేసుకోవడం. ఉదాహరణకి ఒక చిన్నపిల్లవాడు చీకటిలో భయపడతాడు. తల్లి పక్కన ఉన్నట్లయితే చాలా ధైర్యంగా ఉంటాడు. అదేవిధంగా చంద్రఘంటాదేవి భక్తుల పక్కన ఉన్నట్లయితే సంసారం అనేటువంటి చీకటి, అజ్ఞానం, భయం అన్నీ తొలగిపోతాయి. చంద్రఘంటాదేవి ఉగ్రరూపంతో దుష్టశక్తులను నివారణ చేస్తూనే భక్తులకు కరుణాస్వరూపిణిగా ఆవిడ కనిపిస్తూ ఉంటుంది. ఆమెను ఆరాధిస్తే మనకు ధైర్యం, ఆరోగ్యం, విజయం, భయరహితమైనటువంటి జీవనం అన్నీ కూడా లభిస్తాయి. ఇక ఆవిడ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అనంటే ఆమె శరీరం బంగారు వర్ణంలో కాంతివంతంగా ఉంటుంది. నుదుటిపై అర్ధచంద్రాకార బింబము ధారణ చేసి ఉంటుంది. 12 చేతులలో ఆమె త్రిశూలం, ఖడ్గం, గద, చక్రం, ధనుర్బాణాలు వంటి అనేక ఆయుధాలను ధరించి ఉంటుంది. జపమాల, కమండలం, అభయముద్ర, వరముద్ర కూడా ఆమె చేతుల్లో మనకు కనిపిస్తాయి. ఆమె వాహనం సింహం. ఇది ధైర్యం, అధికారం, శౌర్యానికి ప్రతీక. చంద్రఘంటాదేవిని ఆరాధించడం వలన భక్తులు ఆధ్యాత్మిక మరియు భౌతిక శత్రువుల నుండి రక్షణను పొందుతారు. ధైర్యం, నిర్భయత, సాహస శక్తి పెరుగుతాయి. శత్రువులపై విజయం, అదృష్టం మరియు సంపద లభిస్తాయి. మానసిక శాంతి కలుగుతుంది. ఆమె ఘంటానాదం మనసులోని భయాలు, ఆందోళనలు తొలగిస్తుంది. ఆమె మణిపూర చక్రాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది ఆత్మవిశ్వాసం, నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని మనలో పెంచుతుంది. ఆవిడకు ఇష్టమైనటువంటి రంగు పసుపు రంగు లేదా బంగారు వర్ణం. ఇష్టమైన నైవేద్యం పాలు లేదా పాయసం. ఆమెను ధ్యానించేటువంటి మంత్రం శ్రీ చంద్రఘంటాజై దుర్గాజై నమః. ఈరోజు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే మనలోని భయాందోళనలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ అవతారం యొక్క సందేశం ఏమిటి అనంటే జీవితం ఎల్లప్పుడూ కూడా సాంత్వనతో నిండి ఉండదు. కష్ట సమయాల్లో ధైర్యం, శౌర్యం అవసరం. భయాన్ని జయించి సవాళ్లను ఎదుర్కొనేటువంటి శక్తి మనలో ఉంది. దానిని మేల్కొల్పేటువంటిది చంద్రుడు అంటే మన మనస్సు, ఘంట అంటే వాక్కు. ఈ రెండూ కూడా ఎటువంటి కష్ట సమయంలోనైనా మనస్సు, వాక్కు రెండిటినీ కూడా నియంత్రించుకున్నట్లయితే
మనం అన్నిటినీ కూడా జయించవచ్చు అనేటువంటి తాత్వికమైన బోధని మనకి ఈవిడ అవతారం చేస్తోంది. ఇక రేపు 4వ రోజు సృష్టి శక్తి స్వరూపిణి అయినటువంటి కూష్మాండాదేవి గురించి తెలుసుకుందాం. శ్రీచంద్రఘంటాజై దుర్గాజై నమః.